సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము. దానికి సంబంధించి స్పందన కూడా మీ దగ్గర నుంచి త్వరితగతిని జస్టిస్ రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు మీరు. సో అదే భాగంగా చాలామంది జేపీ గారి విశ్లేషణ కూడా ఉంటే బాగుంటుంది. సో తెలుగు రాష్ట్రాల్లో ఆ విశ్లేషణ త్రూ మనకు ఏదైనా కొత్త సిస్టమ్ వచ్చే అవకాశం ఉంటుందేమో అనుకునేటువంటి ఆశతోటి చాలామంది అడగటం జరిగింది. సో ఆ భాగంగానే నేను రవీంద్రనాథ్ గారు ఇక్కడికి రావటం జరిగింది. సో ఒక్కసారి జరిగింది ఏంటి అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తారు. ప్రత్యేకించి దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ ఒక్కసారి జేపీ గారి మాటలను అడిగి తెలుసుకుందాము. మీరు కూడా కోరుకున్నారు కాబట్టి. నమస్కారం జేపీ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. కోర్టు ట్రయల్స్కి సంబంధించినటువంటి మన డిస్కషన్ ఎక్కడి వరకు వచ్చిందనేది ఒక్కసారి మీరు గుర్తు చేస్తే జేపీ గారు కూడా ఆయన మాటల్లో చెప్తారు. తప్పనిసరిగా నాగరాజ్ గారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి మనం కంటిన్యూగా చాలా వీడియోస్ చేసాం. ప్రధానంగా సంఘటన యొక్క పూర్వపరాలు ఒక నిమిషంలో చెప్పి మిగిలిన కంటెంట్లోకి మనం వెళ్దామండి. ముందుగా ఆగస్టు 9 హర్రర్ అని ఏదైతే మనం దేశవ్యాప్తంగా నిరసనలు పెళ్లిబుకుతున్న ఈ నేపథ్యంలో ఆ సంఘటన యొక్క కొన్ని విశేషాలు, మెయిన్ కీ పాయింట్స్. ముందుగా 9న హర్రర్ జరిగిన పాయింట్, ఇమీడియట్గా లోకల్ పోలీసులు ఏదైతే కలకత్తా పోలీస్ స్టేషన్ లోకల్ పిఎస్ వాళ్ళందరూ దీన్ని తీసుకుని రావడం, తీసుకున్న తర్వాత ఇమీడియట్గా లోకల్ పిఎస్ నుంచి అది పేరెంట్స్ యొక్క డిమాండ్ ప్రకారం మ్యాజిస్ట్రేట్ గారికి రిఫర్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 3:30, 4 o'clock ఆ టైంలో లోకల్ మ్యాజిస్ట్రేట్ గారు వచ్చి ఈ సంఘటన ఇది మామూలుగా జరిగిన సంఘటన కాదు, దీని వెంబడి చాలా విషయాలు జరిగాయని చెప్పి ఇమీడియట్గా హైకోర్టుకి రిఫర్ చేశారు. హైకోర్టులో ఇమీడియట్గా సిబిఐకి వల్ల హైకోర్టు నుంచి సిబిఐకి రిఫర్ చేయడం, ఈ రెండు జరుగుతుండగానే సుప్రీంకోర్టు దాన్ని సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు ట్రయల్స్ కూడా స్టార్ట్ చేశారు. సో దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ప్రధానంగా అంటే హెల్త్ వర్కర్స్ సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ప్రోగ్రెస్ ఎలా ఉంది, సుప్రీంకోర్టులో ట్రయల్స్ ఎలా ఉన్నాయి, ఇమీడియట్గా లోకల్గా ఉన్నటువంటి మమతా బెనర్జీ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కొన్ని చారిత్రక తప్పిదాలు కూడా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి జయప్రకాష్ నారాయణ గారు అనుభవజ్ఞులు, అపార అనుభవం ఉంది కాబట్టి, ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం నిలబడాలి అని గట్టిగా పోరాడుతున్న వ్యక్తి కాబట్టి, ఈరోజు జరుగుతున్న సంఘటనలు ఏంటంటే ప్రజాస్వామ్యం పూర్తిగా తమకున్నటువంటి రాజకీయ బలంతో పూర్తిగా సప్రెస్ చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. నిన్న జరిగినటువంటి నిబ్బన్ అభిజన్ ర్యాలీ కూడా అదే జరిగింది. ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు, సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చిందండి. ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి నిరసనకారులు అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు, ఒక ఫండమెంటల్ రైట్. అది కొన్ని వేల మంది వస్తున్నారు, వీళ్ళని మీరు శాంతియుతంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎటువంటి దమననీతి చేయొద్దు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని ధర్నాలని అని చెప్పినప్పుడు కూడా నిన్న జరిగినట్టు నిబ్బన్ అభిజన్ ర్యాలీలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ రోజు నిన్నటి వరకు ఇప్పుడు మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారుగా ఒక 170 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో మహిళలను చూడలేదు, చిన్నపిల్లలను చూడలేదు, వృద్ధులను చూడకుండా ఒక పాశవికంగా ఒక దమననీతి జరుగుతుంది అక్కడ. ఇది కాకుండా చాలా మెయిన్ చేసిన డిమాండ్స్ 3 అండి. ఒకటేంటంటే ఇమీడియట్గా ఎవరైతే అభయ అమ్మాయి జరిగిందో ఆ అమ్మాయికి సత్వర న్యాయం జరగాలి. ఇమ్మీడియట్గా అదేవిధంగా ఆ కల్ప్రిట్ ఎవడైతే ఉన్నాడో ఇమ్మీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకోవాలి, సరైన శిక్షించాలి. 3వది మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ ఉంది. ఎందుకంటే మమతా బెనర్జీ పవర్లో ఉన్నంతకాలం ఇక్కడ ఈ సాక్ష్యాలు ఇవన్నీ కూడా తారుమారే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని ఇమీడియట్గా వాళ్ళని తన రాజీనామా చేసి బయటకు వచ్చి అప్పుడు ప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని అక్కడ జరుగుతుంది. దీన్ని రాజకీయ పార్టీలు కూడా తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు, ఏ పార్టీ వాళ్ళు. అసలు ఏం జరుగుతుంది జయప్రకాష్ నారాయణ? కంప్లీట్ డిక్టేటర్షిప్ అనేది నడుస్తుంది తప్ప వేరేదేం జరగట్లేదు అనుకునేటువంటి ఆలోచన అయితే క్రియేట్ అయింది. ఇలా పరిస్థితులు ఉన్నప్పుడు సిబిఐ మీద కూడా కొంతమందికి డౌట్ వచ్చేటువంటి ఆందోళనకరంగా ఉండే విధంగా వాతావరణం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో సిస్టమ్ ఎలా రెస్పాండ్ అయితే బాగుంటుంది అనేది ఒపీనియన్స్. నాగరాజు, ఇప్పుడు మీరు చెప్పిన దానిలోనే మన దేశంలో రోజు ఏమవుతుందో అర్థమవుతుంది. ఇంత భయంకరమైనటువంటి ఘాతుకం జరిగితే సమాజం అంతా సహజంగానే గట్టిగా స్పందించింది. ఎందుకంటే ఇది ఎవరు కూడా కలకత్తాలో ఒక యువ డాక్టర్కి సంఘటన అనుకోవట్లే. నా కుటుంబంలో నా కన్నబిడ్డకు కావచ్చు, నా చెల్లెళ్ళకి కావచ్చు, లేకపోతే నా నీసుకి కావచ్చు, మేనగోడలకు కావచ్చు, లేకపోతే నా బంధువులకు కావచ్చు, నా అత్యంత సన్నిహితులైన మిత్రులకు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అలా స్పందించారు. దీనిలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. ప్రజలు స్పందించే తీరు ఒక రకంగా ఉంటే పార్టీల స్పందన దీనిలో లాభం ఎవడికి, నష్టం ఎవడికి. మమతా బెనర్జీ గారు ఆవిడ పార్టీ అంతా మనల్ని రక్షించుకోవటం ఎట్లాగా, వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళంతా వాళ్ళని ఆవిడని దింపటం ఎట్లాగా దీన్ని ఉపయోగించి. అవును, మన రాజకీయం ఏ స్థాయికి వెళ్ళిందో మనకు అర్థమవుతుంది. బ్రిటన్లో చూడండి, జూలై 29న ఈ సంఘటనకి 10-11 రోజుల ముందు ఒక 17 ఏళ్ల ఉన్మాది 3
ముక్కుపచ్చలారని పసిపాపల్ని 6 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ల పసిపాపల్ని పొడిచి చంపేశాడు. ఇంకా చాలా కొంతమంది గాయపడ్డారు. అక్కడేదో ఉపకారు వదంతి ప్రచారం కావడం చేత ఒక ముస్లిం కాందిశీకుడు చేశాడు అని చెప్పని వదంతి ప్రచారం కావడం చేత అది అక్కడ క్రైస్తవులు ముస్లింల మధ్య పోరాటంగా వచ్చి వివిధ కారణాల వల్ల చాలా తీవ్రంగా ఆందోళనలు దేశం అంతా వచ్చినాయి. ఆ ఆందోళనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఆందోళనలు అదుపు చేసింది, నేరస్తుని వేగంగా పట్టుకున్నది. అక్కడ ఏ పార్టీ కూడా ప్రభుత్వ పక్షం ప్రతిపక్షం అన్న మాట లేదు. అక్కడ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్థించారు. హింసాత్మక ఆందోళన అంటే కఠినంగా శిక్షించండి, నేరం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించండి అని చెప్పని. ప్రభుత్వ పక్షం వాళ్ళు రాజకీయం చేయలేదు, ప్రతిపక్షం వాళ్ళు రాజకీయం చేయలేదు. అంటే రాజకీయం ఎంత ఉన్నా కూడా, ఎన్నికల్లో పోటీ ఉన్నా కూడా ఉండాలి, రాజకీయ విభేదాలు ఉంటాయి. కానీ మౌలికమైన అంశాల మీద ఏకాభిప్రాయం ఉండటం ఒకటి, రెండోది మనం దాన్ని రచ్చ చేయకూడదు, దీన్ని రాజకీయం చేయకూడదు అన్న భావన అధికారుల వాళ్ళకి ప్రతిపక్షాలకి లేకపోతే దేశం ఏమవుతుందో నిరంతరం మనం చూస్తున్నాం. ఇది సరే భయంకరమైన హింసాత్మక సంఘటన, మనందరినీ కలిచివేసేది. ఇది కాకుండా విధానపరమైన చాలా ఉంటాయి. అవునండి. ఉదాహరణకి ఈ వ్యవసాయ చట్టాలు, నేను ఎప్పుడు అక్కడ మధ్యలో బ్రేక్ అవుతున్నాను. నిన్న యాక్చువల్గా సుప్రీంకోర్టు అంటే మమతా బెనర్జీ గారు ఒక లెటర్ రాశారండి సెంట్రల్ గవర్నమెంట్కి. ఆ లెటర్లో ఏమనుందంటే మాకు సత్వన్యాయం జరగాలంటే మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి అని మమతా బెనర్జీ ఒక 1 వీక్ బ్యాక్ రాశారు. ఎవరు ఏర్పాటు చేస్తారు అది? అయితే దీని మీద ఇమీడియట్గా స్పందించారు. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి అన్నపూర్ణాదేవి గారు రెస్పాండ్ అయ్యి అసలు మేము మీ రాష్ట్రంలో 123 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేస్తాం అని చెప్పి మొత్తం డేటా అంత ఇచ్చారండి. అంటే ఇన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇక్కడ మహిళలకు మనకు న్యాయం జరగట్లేదు? నాకు ఏంటంటే విచిత్రంగా కనిపించేది, రాష్ట్రాలకు కొన్ని అధికారాలను మీరు చూసినట్లయితే 7వ షెడ్యూల్లో రాజ్యాంగంలో 2వ జాబితాలో రాష్ట్రాల అధికారాలు, దానిలో మొట్టమొదటి అధికారం బాధ్యత శాంతి భద్రతలు. అలాగే న్యాయ వ్యవస్థ, ఈ సబార్డినేట్ కోర్ట్స్ కానీ న్యాయ వ్యవస్థ కానీ మొత్తం రాష్ట్రాల చేతుల్లో ఉంది. అవును. హైకోర్టు అయినట్టయితే, సుప్రీంకోర్టు అయినట్టయితే మీరేం చేయలేరు. కానీ న్యాయస్థానంలో కొత్తగా ఏర్పాటు చేయడం కానీ మరొకటి కానీ హైకోర్టుతో కూర్చుని రాష్ట్రంలో ఏర్పాటు చేసేసుకోవచ్చు. అలాగే రెండోది బాధ్యత మీ చేతుల్లో, అధికారం మీ చేతుల్లో ఉంటే, నేను విన్నాను, మరి నేను సరిగ్గా ఈరోజు పేపర్లు చూడని చెత్త చదవడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఏదో చేయికి తాకుతుంటాయి. ముఖ్యమంత్రి గారు పెద్ద ప్రదర్శన నిర్వహించి ఆవిడ ప్రొటెస్ట్ చేస్తున్నాడు. ఎవరి మీద ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ర్యాలీ తీయటం కూడా, ర్యాలీ తీశారండి 1 వీక్ బ్యాక్ ర్యాలీ తీశారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యత మీద ఉండి, నేర పరిశోధన మీ చేతుల్లో ఉండి, న్యాయాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మీ చేతుల్లో ఉండి, సర్వాధికారం మీకుండి, మీరు ప్రదర్శనలు ఏమిటి, మీరు నినాదాలు ఏమిటి, మీరు ప్రొటెస్టులు ఏమిటి, నాకేం అర్థం కావట్లేదు. అంటే మనం ఒక హాస్యాస్పదమైనటువంటి స్థితికి వచ్చాం, మనం ట్రాజడీగా మారిపోయింది, ఒక విషాదకరమైన నవ్వలాడవాళ్ళ పరిస్థితి అర్థం కానికి వచ్చింది. అందుకని రాజకీయాన్ని పక్కన పెట్టేద్దాం. ఇక మమతా బెనర్జీని రాజీనామా చేయాలని దాన్ని కూడా నేను వెళ్ళాను. ఎందుకంటే ఈ సంఘటనకి ప్రభుత్వ మనుగడకి సంబంధం ఉండకూడదు మామూలుగా, అది పక్కన పెట్టేద్దాం. ఇక విషయానికి వెళదాం. సమాజం ఏం కోరుకుంటుంది? ఇంత దారుణమైన నేరం జరిగినప్పుడైనా, మామూలుగా ఈ దేశంలో చట్టబద్ధ పాలన అట్లాగూ లేదు, ఇంత దారుణ నేరం జరిగినప్పుడైనా సరే ఖచ్చితంగా వేగంగా, సమర్థంగా, నిష్పాక్షికంగా చర్యలు ఉంటాయి. నేర పరిశోధన కావచ్చు, కోర్టు ముందు పెట్టడం కావచ్చు, నేర విచారణ కావచ్చు, కఠినంగా శిక్షలు ఉంటాయి వేగంగా. ఇప్పుడు 2 నెలల్లో కనుక మీరు 10 ఈ కేసు నిజంగా కనుక నేర పరిశోధన విభాగాలు సరిగ్గా పనిచేస్తే గంటల్లో తేల్చేయచ్చు, రోజుల్లో కోర్టు ముందు పెట్టచ్చు, 3-4 వారాల్లో హై ప్రయారిటీ కింద వీటిని ట్రయల్కి తీసుకొచ్చి మీరు శిక్ష వేయచ్చు. అలా చేస్తే ఏమవుతుందంటే సమాజానికి కనీసం ఈ జరిగిన సంఘటన ఆపలేకపోవచ్చు, జరిగిపోయిన తర్వాత ఆ పోయిన ప్రాణం తీసుకురావడం, కానీ ఒక భరోసా కొంతైనా వస్తుంది. నేరం చేసే వాళ్ళకి భయం వస్తుంది, నాకు ఉరి శిక్ష పడుతుందని చెప్పని అత్యంత కఠినమైన శిక్షలు వేయాలి. ఆ వాతావరణం లేదు ఈ దేశంలో, ఆ నమ్మకం లేదు ప్రజలకి. ఈ గొడవంతా ఎందుకు అవుతుంది? ఆ నమ్మకం లేదు కాబట్టి. అంటే ఇక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత అంటే ఒక్కొక్క రోజు రిలీజ్ చేస్తున్నటువంటి సిబిఐ తలిక రిపోర్ట్స్ అంటే మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందు రోజుకి నెక్స్ట్ రోజుకి ఆ తర్వాత వచ్చే రోజు కూడా వాళ్ళ సెంటెన్స్లోనే మనకి కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఏదైతే ఆ విభాగం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ నేర పరిశోధన విభాగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారా గవర్నమెంట్తో పాటు ఏమన్నాను? ఎందుకంటే పాలిగ్రఫీ టెస్టులు కూడా 2 టైమ్స్ జరుగుతున్నాయండి. నువ్వు ఇప్పుడు విషయం తెలియకుండా నేను వ్యాఖ్యానించాను, తొందరపడి మాట్లాడితే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. కానీ స్థూలంగా మనం ఒక మాట స్పష్టంగా చెప్పచ్చు, మామూలు పోలీస్ యంత్రాంగానికి SHO స్థాయిలోనే ఇన్వెస్టిగేషన్కి అధికారాలు ఉన్నాయి. లేదంటే వివిధ రాష్ట్రాల వివిధ పేర్లు ఉంటే CBCID వివిధ పేర్లు, కొంచెం స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇలాంటివి చూస్తుంది వాళ్ళు. కానీ
లేకపోతే సిబిఐ లాంటి జాతీయ స్థాయి వ్యవస్థ కానీ విశ్వసనీయతని క్రమక్రమంగా కోల్పోతున్నాయి. వీళ్ళు నిజాయితీగా నిష్పాక్షిక చేస్తారు, నమ్మకం తగ్గుతోంది. అంటే బ్యూరోక్రాట్స్ రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారంటారా? ఇప్పుడు ఈ కేసులో చేస్తున్నారు అనేది మనకు అనవసరం, నేను ఈ కేసు చేస్తారన్న నమ్మకం. ఇప్పుడు మీరు ప్రశ్న ఎందుకు అడిగారు? సిబిఐ నిష్పాక్షికంగా సమర్థంగా చేస్తున్న నమ్మకం ఉందనుకోండి, అసలు మనకి సందేహం రాదు. అవును, మన మనసుల్లో ఎవడున్నా కూడా వాడి పైవాడికి లోబడి ఉంటాడు, బడితున్నవాడిదే బర్రె, అధికారం ఉన్న వాళ్ళు చెప్పినట్టు వింటారు, రాజును మించిన రాజభక్తి చూపెడతారని మనందరి మనసులో ఒక భావం వచ్చింది. ఆ నమ్మకం ఎప్పుడైతే లేదో మరి వాడు నిజం చెప్పినా కూడా మనం నమ్మలేం, అబద్ధం చెప్తే ఎట్లాగో నమ్మడానికి లేదు. తాటి చెట్టు కింద నుంచుని మీరు పాలు తాగినా కూడా కళ్ళు అనుకుంటారు. ఈవేళ నేర పరిశోధన విభాగాల్లో పరిపాలనలో ఆ పరిస్థితి వచ్చేసింది. ఇది ఒక్కరోజు మారేది కాదు. కాబట్టి నేను చెప్పేదంటే కనీసం ఇలాంటి దారుణమైన సంఘటనలు అయినా సరే నేర పరిశోధన యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వాలు పార్టీలు కావచ్చు, అన్నింటిలో మీరు చట్టబద్ధ పాలన తీసుకోవడం ఒక్కరోజు చేయలేరు. కనీసం ఇలాంటి సంఘటనలు అయినా సరే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాము, దీనిలో పార్టీలు పక్షపాతం అని చెప్పి రుజువు చేసే బాధ్యత ప్రభుత్వాలకి సంస్థలకే ఉన్నది. ఇక్కడ కూడా విఫలమైనట్టయితే ఇంకా అరాచకత్వం మిగులుతుంది. ప్రజలకు పూర్తిగా విశ్వాసం పోతే ఈ వ్యవస్థ మీద రేపు పొద్దున బంగ్లాదేశ్ లాగా మరో చోట్లగా జరిగితే అది కాదుగా పరిష్కారం దేశానికి. అవును, అరాచకత్వం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వేగంగా చేయవలసింది చాలా త్వరగా కఠినంగా వీళ్ళకి శిక్ష పడే ఏర్పాటు జరగాలి. 2-3 నెలల లోపల జరగాలి. అంటే 2-3 ఇప్పటికే 3 వారాలుగా అయిపోయింది. వెంటనే మీరు కోర్టుకి పెట్టే ఏర్పాటు ఉండాలి సాక్ష్యాధారాలు. అంతేగాని దీన్ని నాంచడం సరైనది కాదు. పాలిగ్రాఫ్ సంగతి నాకంటే రవీంద్ర చెప్తారు. పాలిగ్రాఫ్కి కోర్టులో సాక్ష్యాధారం కాదు, అది ఊరికి ఒక కొరాబరేటివ్ తప్ప అది దానికి వెలువ. కాకపోతే అంటే మనకి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి పాలిగ్రాఫ్లో వీడు అబద్ధం ఆడుతున్నాడని తెలిస్తే దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ కొంచెం ఆధారాలు వస్తాయి. అదే ఇవన్నీ మనం బాహాటంగా మాట్లాడుతూ ఉంటే అసలు ముందు సాక్ష్యాలు తారుమారవుతాయి. ఉదాహరణకి అంటే సందర్భం దీనికి అన్వయించకపోయినా కూడా మనకి విషయం అర్థం కావడం కోసం చెప్తాను. ఆ కసబ్ వీళ్ళంతా వచ్చి బాంబేలో భయంకర దాడులు చేసినప్పుడు బాంబే హోటల్లో, తాజ్ హోటల్లో అమాయకుల్ని చంపేస్తున్నారు. మన మీడియాలో వాడు చంపడం జరుగుతుండగా మనం లైవ్ పెట్టేసి మనం ఎవడెక్కడున్నాడో చెప్పేస్తున్నాం. అంటే మన ప్రజలు రక్షించేది బదులు టెర్రరిస్టులకి మనం ఊతం ఇస్తున్నాం. అలాగే మీరు లైవ్గా ఏం జరుగుతుందో ప్రతి క్షణం కూడా బయటపెట్టి ఆతృత చూపెట్టినట్టయితే నేరస్తుడు సాక్ష్యాలు తారుమారు చేస్తాడు. అయితే ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం అండి దిశ సంఘటన జరిగింది. అప్పుడు జరిగిన సంఘటన మనకు బాగా తెలుసు. తొందరలోనే వాళ్ళకి అక్కడ ఎన్కౌంటర్ అనే విధంగా జరిగింది. అయితే ఈరోజు చాలామంది పబ్లిక్ అండి, ఎక్కువగా మనకి వ్యూవర్స్ వచ్చిన పబ్లిక్ కానివ్వండి, చూస్తున్న ప్రతి వాళ్ళకి ఎలా ఉందంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ చట్టాలు ఈ న్యాయాలు కాదండి, మనకి దుబాయ్, సౌదీ అరేబియా లాగా వాళ్ళకి దారుణమైన సంఘటన జరగాలి అంటే మనం ప్రజాస్వామ్యం నుంచి మనం మళ్ళీ ఇంకొక రకం అంటే ప్రజల యొక్క ఆలోచన విధానం ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత ఆలోచన విధానం మారిపోయింది. జరిగినప్పుడు సామాన్య ప్రజలు మనకు కూడా మనసులో కసి రగులుతుంది. ఎందుకంటే సమాజానికి కొన్ని మౌలికమైన కట్టుబాట్లు ఉంటాయి. మన సాంప్రదాయంలో, మన దేశంలో ఉన్న సంస్కృతిలో హత్య చేసినా మనం అంతగా స్పందించగానే ఆడపిల్లని దారుణంగా మానభంగం చేశారంటే మన సమాజం చాలా తీవ్రంగా స్పందిస్తుంది. అవునండి, మన మనసుల్లో మనకున్నటువంటి సాంప్రదాయం రీత్యా అంతకంటే భయంకర నేరం ఇంకోటి లేదు. కాబట్టి వెంటనే శిక్ష పడాలన్న కసి ఉంటుంది మనకి. అందుకే నేను చెప్పేది ఆ వెంటనే శిక్ష పడేది చట్టబద్ధంగా సాక్ష్యాలు సేకరించి కోర్టు ముందు పెట్టి వేగంగా విచారణ పూర్తి చేసి నేరం నిర్ధారణ చేసి ఉరిశిక్ష వేసేయండి. వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు దయాదక్షిణాలు అక్కర్లేదు, అలా చేయాలి తప్ప ఇప్పుడు దిశ కేసులో ఏమైంది, అలా జరుగుతున్న నమ్మకం లేకపోయేసరికి సహజంగానే ప్రభుత్వము, పోలీసులు చట్టం చేతుల్లో తీసుకున్నారు, వాళ్ళని కాల్చిపారేశారు. సమాజం అంతా కూడా చప్పట్లు కొట్టింది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వరంగల్లో మరి అక్కడ యాసిడ్ పోస్తే అక్కడ కూడా కాల్చిపారేశారు, సమాజం స్పందించింది. దుర్మార్గులు, కరడుగట్టు నేరస్తులను చంపేస్తే మనం ఎవరు బాధపడక్కర్లా. కానీ ఈవేళ వాళ్ళు నేరస్తులను చంపేశారు. రేపొద్దున పబ్లిక్ ప్రెషర్ వల్ల ఎవడో ఒకరిని చంపినట్టు చూపెట్టాలి, శిక్షేసినట్టు చూపెట్టాలని చెప్పిన అమాయకుడిని తీసుకొచ్చి చంపేయచ్చు. ఎల్లుండి రాజకీయ కారణాల వల్ల మీ మీద నా మీద ఒక రకంగా అస్త్రం ఉపయోగించవచ్చు. మొదట్లో బాగానే ఉంటుంది. కాబట్టి ప్రజల్లో ఎంత కసి ఉన్నా కూడా, నాకు న్యాయం అందాలన్న తపన ఎంత ఉన్నా సరే వేగంగా అందడం కోసం పద్ధతులను పాటించాలి తప్ప పద్ధతుల్ని పక్కన పెట్టేసి కాల్చిపారే అని చెప్పన్నట్టయితే దీర్ఘకాలంలో సమాజానికి చాలా ప్రమాదం అవుతుంది. ఈ మాట నేను చాలా ముందు చూపుతూ చెప్తున్నాను. 4 రోజుల్లో ఉరిశిక్ష వేయండి, అంతేగాని వాడు నేరం చేశాడు నాకు తెలుసు కాబట్టి నేను కాల్చిపారేస్తానని పోలీసులకు అధికారం ఇచ్చేసి ఆ ఒత్తిడి తీసుకొచ్చినట్టయితే ఈవేళ బాగుండొచ్చు, కానీ మన పిల్లలకు భద్రత ఉండదు, మన సమాజం అల్లకల్లం అవుతుంది.
ఈ మాట రుచించదు అంత తేలిక, ఎందుకంటే ఆవేశంలో ఉన్న ప్రజలకి రుచించదు. కానీ ఒక్కసారి గుర్తించండి, నేరస్తుడు ఖచ్చితంగా వాడిని తెలిస్తే వాడిని చంపితే ధర్మాధర్మాలు పక్కన పెట్టేసి చట్టం పక్కన పెట్టినా ఓకే. కానీ చాలా సందర్భాల్లో నేరస్తులు ఎవరో తెలియదు. అవును. పబ్లిక్ ప్రెషర్తో ప్రపంచం అంతా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఎవడో ఒకరిని పట్టుకునే ముందు వాడిని కాల్చి పారేయటమో లేదా వాడిని జైల్లో పెట్టి పారేయటమో వాడికి గిల్ట్ ఏం చేసేయడం జరుగుతుంది. న్యాయం జరగదు దానివల్ల. ప్రజల్లో ఊరికే భ్రమలు పెరుగుతాయి అంతే. అనవసరంగా ప్రతి క్షణం వ్యాఖ్యానం చేయడం కాకుండా నేర పరిశోధన సంస్థలను బలపరిచి టెక్నాలజీని ఉపయోగించి, ఇప్పుడు ఈ కేసు కాదు ఇంకో కేసు చెప్తున్నాను నేను. ఢిల్లీలో చాలా పేరొందిన వాళ్ళు, ఎవరు నేరం చేశారో చేయలేదో నాకు తెలియదు, సునంద పుష్కర్ కేసు మీరు వినంటారు. విన్నానండి, సునంద పుష్కర్ కేసు. అది ఆవిడ సహజ మరణమో ఆత్మహత్యో లేకపోతే హత్యో మనకు తెలియదు, అది నాకు దానిలోకి వెళ్ళట్లా, వదిలేసేయండి. అలాంటి కేసుల్లో కూడా DNA అనాలిసిస్కి 1 సంవత్సరం పట్టింది. 1 సంవత్సరం పట్టింది. అంటే మనకు అసలు ఇంత దారుణంగా నేర పరిశోధన అంటే ప్రజలకు విశ్వాసం ఎందుకు ఉంటుంది? అంతే కదా సార్. 1 రోజులో తేలిపోవాలి DNA అనాలిసిస్. ఆగట్లేదు ప్రజలది. కాబట్టి మనకి అసలు మన యంత్రాంగం లాఠీతో కొట్టడానికి సిద్ధపడుతున్నాం, భీకరమైన ప్రసంగాలు చేస్తున్నాం, వాళ్ళకి అవసరమైన పనులు క్షణాల్లో చేయించుకుంటున్నాం. అంతేగాని ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం వ్యవస్థ పనిచేయటంలో మనకు అసలు ఏమాత్రం ఆతృత కానీ ఆ తపన కానీ లేవు. చాలా యథాలాపంగా జరుగుతుంది. అంటే రాజకీయ వ్యవస్థకి కొంత అంత ఇన్ఫ్లుయెన్స్ కాకుండా బ్యూరోక్రాట్స్ వ్యవస్థని కాస్త సమర్థవంతంగా వాళ్ళకి పవర్స్ ఇవ్వగలిగితే ఇటువంటి విషయాల్లో కాస్త చట్టబద్ధత అని వస్తాయంటారా? రవీంద్ర, దీనిలో 2 కోణాలు. ఇప్పుడు వ్యవస్థ మొత్తాన్ని బాగు చేయడం వాళ్ళు ఒక్కరోజు జరిగే పని కాదు. అవునండి. బట్ మీరు ఇలాంటి సంఘటనల్లో కూడా మీరు ఈ రాజకీయం, పక్షపాతము, అసమర్థత, అవినీతి లేకుండా మీరు చేయలేకపోతే ఇంకెందుకు సమాజం ఉన్నది? అవును. ఇప్పుడు భయంకరమైన ఉప్పెన వచ్చింది, పెద్ద తుఫాన్ వచ్చి 1000 ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది, పెద్ద వరదలు వచ్చినాయి, మామూలు వరదలు కాదు, భూకంపం వచ్చింది. అప్పుడు కూడా పాలనా యంత్రాంగం స్పందించకపోతే, మామూలుగా మనం అవినీతికి అలవాటు పడ్డాం, పక్షపాతానికి అలవాటు పడ్డాం, రాజకీయానికి అలవాటు పడ్డాం, అది ఒక్కరోజు బాగుపడదు. అది తర్వాత వద్దాం ఏమేం చేయాలని చెప్పినది. అవన్నిటికి ఇప్పుడు టైం లేదు. కనీసం ఎలాంటి సంఘటనలకైనా కూడా రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వము, పాలనా యంత్రాంగము, పోలీసులు, కోర్టులు అందరికీ బాధ్యత ఉన్నది. ప్రాసిక్యూషను మనం దీన్ని ప్రజల్లో ఎంత ఆర్తి ఉందో అంత వేగంగా అంత గట్టిగా స్పందించకపోతే ఇంక వ్యవస్థ దేశాన్ని దోచుకోవడం కోసమేనా? ఈ పన్నుల డబ్బులన్నీ కూడా మీకు ఊరికే మీకు బడ్డం మేము రౌడీ మామూలు అవడం కోసం చెప్పానా? మిగతా తర్వాత చూద్దాం. నేర పరిశోధన స్వతంత్రం చేయడం తర్వాత చూద్దాం. అది అన్నింటిలో స్వతంత్రం చేయాలి. ఈ విషయంలో కూడా స్వతంత్రంగా పనిచేసే అవకాశం లేకపోతే, ఇక్కడ కూడా సమర్థంగా చేయకపోతే, ఇక్కడ కూడా వేగంగా చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావా నువ్వు? ఇంకెందుకు ప్రభుత్వం ఎందుకు? కాబట్టి దీని ముందు టేక్ దీస్ యాజ్ స్టాండ్ అలోన్ కేసెస్. ఉన్న పరిస్థితుల్లోనే అవ్యవస్థలో కూడా ఇక్కడ సామర్థ్యం చూపెట్టాలి. ఇప్పటిదాకా ప్రభుత్వాలు చేసింది అదే. మిగతా పరిపాలన అధ్వానంగా ఉన్నా కూడా మౌలికమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు అక్కడ స్పందించినాయి గట్టిగా. అది కూడా జరగకపోతే ఇప్పుడు ఈ కేసు అది కూడా జరిగినట్టు కనిపించట్లేదు. చివరికి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న దాకా ఈ మాత్రం ఇంత ప్రోగ్రెస్ కూడా జరిగే అవకాశం లేదండి. సుప్రీంకోర్టు ఎప్పుడైతే సుమోటోగా తీసుకుందో అప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి, కానీ అంతకుముందు ఏ అప్డేట్ రాలేదు సార్. ఇప్పుడు మౌలికంగా అవ్యవస్థలో ఉన్నమాట వాస్తవము. అది అట్లా ఉన్నా కూడా ఇంత తీవ్రమైన సంఘటనలకి ఆ ప్రభుత్వాలు, పార్టీలు, పక్షపాతాలు, అసమర్థత, సోమరితనం వదిలిపెట్టేసి వేగంగా, సమర్థంగా, నిష్పాక్షికంగా న్యాయం అందించే ఏర్పాటు చేయాలి. అక్కడ విఫలమవుతున్నాం. ఇక రెండోది, దీర్ఘకాలంలో అసలు స్వతంత్ర ప్రతిపత్తి తీసుకోవడం అట్లాగా రాజును మించిన రాజభక్తి కాకుండా మరి ఈ దేశంలో సామాన్య పౌరుడికి న్యాయం దొరుకుతుంది, ఈ రకమైనటువంటి నేరాలకు తాగుండదన్న నమ్మకాన్ని కలిగించడం అట్లాగా, అది మనం దానికి అది చాలా టైం పడుతుంది. కానీ అసలు మొదలెట్టాలి. పరిపాలనా సంస్కరణ సంఘం బోర్డుతో నేనే నివేదిక తయారు చేశాను. పబ్లిక్ ఆర్డర్ అన్న పేరుతో వచ్చిన రిపోర్ట్లో ఏ రకంగా స్ట్రక్చర్ చేయాలి. మన ప్రాసిక్యూషన్ ఉంది. మన దేశంలో అంత పేలవమైన ప్రాసిక్యూషన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎంత పేలవమైన ప్రాసిక్యూషన్, అసమర్థమైనది, చాలా అసలు దానిలో స్ట్రెంగ్త్ లేదు, దానికి ఒక రిసోర్సెస్ లేవు. కోర్టుల సంగతి మనకు తెలిసింది ఏం జరుగుతుంది ఈ దేశంలో. కాబట్టి దీని ఒక్కటి జరిగేది కాదు. ఫారెన్సిక్స్ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉండే ఏర్పాట్లు చేయడం కానీ, మరి ప్రొసీజరల్ లా కానీ, కోర్టులు కానీ, అన్ని చోట్ల లోపాలు ఉన్నాయి. ఒక్క చోటని చెప్పంటం లేదు. తృణమూల కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి 16 మంది ఎమ్మెల్యేల మీద రేప్ కేసుల మీద 16 మంది ఉన్నారని రిపోర్ట్ రిలీజ్ చేశారండి. అంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అందులో కొంతమంది మంత్రులుగా ఉన్నారు. 16 మంది ఎమ్మెల్యేలు ఇట్లాంటి రేప్ కేసుల మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదయ్యి వాళ్ళు ఆల్రెడీ ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నారు కోర్టుల ద్వారా. అటువంటి వ్యక్తుల్ని క్యాబినెట్లో తీసుకోవడం కానీ, ఎమ్మెల్యేలుగా ఉండడం కూడా సమర్థనీయం కాదండి.
అంటే దీని మీద ఒక మార్పు అన్నది ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది అంటారు? దీనిలో నేను చెప్పాను కదా, ఈ 5 పోలీసులు, ఫారెన్సిక్స్, ప్రొసీజర్స్, ప్రాసిక్యూషన్, కోర్ట్స్, 5టిని సమూలంగా మార్చాలి. మనం కావాలంటే చాలా సుదీర్ఘమైన చర్చ పెట్టుకోవచ్చు. ఉదాహరణకి నేను 2 ఏళ్ల క్రితం 9 రోజుల కాన్ఫరెన్స్ జరిపాను దీని మీద. ఇవి ఎంత సంక్లిష్టమైనవంటే ఈ మార్పులు కావాల్సింది ఒక నిమిషంలో అలా ఆషామాషిగా ఒక మాట్లాడితే అయిపోయేది కాదు. అదే 62 న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అంతర్జాతీయ నిపుణులు, పోలీస్ శాఖల అధికారులు, న్యాయకోవిధులు ఇంతమంది పాల్పంచుకున్నారు. పరిష్కారాలు ఉన్నాయి కానీ చిట్కాలు లేవు. ఇది ఒక క్షణంలో ఏదో మ్యాజిక్తో వచ్చేది కాదు సినిమాల్లో లాగా. కానీ 5 రంగాల్లో కావాలి. పోలీసుల్లో నేర పరిశోధనని స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వటం ఎట్లా, పోలీసుల సామర్థ్యాన్ని పెంచడం ఎట్లా, ఫారెన్సిక్స్ తీసుకొచ్చి ఊరికి బడితో బాధిపారేసి కన్ఫెషన్ కాకుండా నిజంగా విచారణ నిష్పాక్షికంగా నిజాయితీగా జరిగే ఏర్పాటు చేయటం ఎట్లా, అమాయకుడిని రక్షించడం ఎట్లా, ప్రొసీజర్లు మార్చడం ఎట్లా, ప్రాసిక్యూషన్ బలోపేతం. అన్నిటికంటే ప్రపంచంలో ఏ దేశంలో మీరు అమెరికా తీసుకోండి, బ్రిటన్ తీసుకోండి, ప్రాసిక్యూటర్ మొత్తానికి కీ. ఆ నేర పరిశోధన మొత్తం ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. కోర్టుల విచారణ మొత్తం ఆయన దానికి గైడ్ చేస్తాడు. మన దేశంలో ప్రాసిక్యూటర్ అంటే అనామకుడిని ఉన్న పార్టీ మనిషిని ఉండబెడతారు. 190 సందర్భాలు. కొందరు మంచి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకేమీ అసలు ప్రజల్ని కాపాడాలి, చట్టాన్ని కాపాడాలని కోరుకుండదు. అదో ఉద్యోగం, దానికి ఏదో కొంచెం డబ్బులు ఇస్తారు, పని జరిగితే జరుగుతుంది అంతే. ఇంకా మీకు న్యాయం ఏం జరుగుతుంది? ఎన్నో కేసులు ఏమవుతుంది, నిందితుడిని బెయిల్ లేకుండా జైల్లో పెట్టడమే శిక్ష. ఈ దేశంలో శిక్ష లేదు, పోటీ లేదు. ఈవేళ ఉదాహరణకి కవిత గారిని రిలీజ్ చేస్తారని పేపర్లో వచ్చింది. అంటే ఇప్పుడు శిక్ష ఏంటి వాడికి? 125 రోజుల పాటు జైల్లో కూర్చోవడం అంతే, ట్రయల్ లేకుండా. ట్రయల్లో శిక్షించడం కాదు ఈ దేశంలో జరిగే పని. హాస్యాస్పదం చేశాం మనం న్యాయ వ్యవస్థను కానీ, లేకపోతే నేర న్యాయ వ్యవస్థను కానీ. ఇది లాభం లేదు. దీనివల్ల మనకు ప్రజలకు విశ్వాసం పోతుంది, ఫలితం తక్కకుండా పోతుంది. కాబట్టి అది మౌలికమైనది, ఒక్కరోజు జరిగేది కాదు. నేను దీన్ని సెపరేట్ చేస్తున్నాను. ఇలాంటి సంఘటనలకైనా గట్టిగా స్పందించండి, తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని రేపు పొద్దున ఏం చేయాలో ఆలోచించండి. మరి ఎట్లా సార్? అంటే ప్రజలు వాళ్ళ మనోభావాలు కానీ వాళ్ళు కానీ ఆపలేరు కదా, ఎమోషన్స్ హై లెవెల్లో ఉంటూ ఉంటాయి కదా, వాళ్ళు ఎలా స్పందించాలి? ప్రజల స్పందన సరైంది. ప్రజల స్పందనకి ఒక మార్గాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఆలోచన పరులది. అధికారంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఆలోచన పరులు కావచ్చు. ఇప్పుడు ఆ కాంటెస్ట్ రాకుండా ఇప్పుడు నాలాంటి వాళ్ళని వచ్చి నేర న్యాయ వ్యవస్థను మార్చాలని చెప్పంటే ఏందో ఉపన్యాసం ఇస్తున్నాడో అని మర్చిపోతాం. ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడన్నా కనీసం మార్పుకు నాంది కావాలి. ప్రపంచంలో ఇప్పుడు కూడా ఒక సంక్షోభం నుంచే మార్పు వస్తుంది. ఒక కీలకమైన సమయం వచ్చింది, మనుషులంతా స్పందించారు, పరిష్కారం ఏంటో ఆలోచిస్తున్నారు. అప్పుడు నిజమైన నాయకత్వం ఆనాడు దాన్ని ఉపయోగించి మార్పుకు నాంది పలకాలి. ఆర్థిక సంస్కరణలు కావచ్చు, న్యాయ సంస్కరణలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఊరికే రావు. ప్రజల మద్దతు లేకుండా ప్రజాస్వామ్యంలో ఏ మార్పు రాదు. ఇప్పుడు మద్దతుకి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ప్రజలకు అర్థమవుతుంది ఇది జరగకపోతే మనకి అంత నష్టం. ఏదో సెక్షన్ విషయం కాదు, ఏదో కొన్ని లాయర్ల విషయం కాదు, మన బతుకులు, మన పిల్లల భద్రత, మన ఆడపిల్లలకు భవిష్యత్తు అని అర్థమవుతుంది. దీన్ని ఉపయోగించి మన చర్చ దానికి వెళ్ళాలి. ఇప్పుడు వెంటనే చేయాల్సిన పనులు ఏమిటి? రేపొద్దున ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా కూడా శిక్ష వేగంగా పడుతుంది, నిజాయితీగా పడుతుంది, నిష్పాక్షంగా పడుతుంది, నమ్మకాన్ని కలిగించేటువంటి వ్యవస్థ నిర్మాణం చేయటం ఎట్లాగా దానికి వెళ్ళాలి. ఆ చర్చ జరగట్లా. మనం దీన్ని చిలవల పల్లగా దీన్ని వర్ణిస్తున్నాం తప్ప, ఒక డిస్క్రిప్టివ్గా జరుగుతుంది తప్ప, సెన్సేషన్లో చేస్తున్నాం తప్ప, ఈ దేశంలో నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయం లేదు. చివరికి ఆ కసబకు కూడా 18 ఏళ్ళు పట్టింది వాడికి శిక్ష పడడానికి. అవునవును. రాజీవ్ గాంధీని చంపేస్తే వాళ్ళకి 18 ఏళ్ళు పట్టింది శిక్ష పడడానికి. 91లో ఆయన చంపేస్తే 2009లో వాడు జైలుకి వెళ్ళారు చివరికి, లేకపోతే ఉరిశిక్ష వేశారు, ఉరిశిక్ష అమలైంది. ఎలాంటి దేశాన్ని నిర్మాణం చేసుకుంటున్నాం మనం? మామూలు నేరం పక్కన పెట్టండి, ప్రధానమంత్రిని చంపితే, భయంకర టెర్రరిస్ట్ నేరం జరిగితే, ఇంత దారుణంగా ఒక మహిళా డాక్టర్ని కిరాతకంగా చంపేస్తే, అత్యాచారం చేస్తే, దానికి కూడా శిక్షలు వేగంగా లేకపోతే ఇంక మిగతా అన్ని డ్రామాలు ఆడుతున్నాం మనం. కాబట్టి మనం చాలా మార్పులు తీసుకురావాలి. మూడోది, మన సమాజంలో సమస్య ఏంటంటే ఇంత పెద్ద సంఘటన జరిగితే చాలా తీవ్రంగా స్పందిస్తున్నాం. మీరు మహిళలను అడగండి, అక్కడ కూర్చున్నారు, ప్రతిరోజు మీరు బయటకు వెళ్తే, మీ ఆఫీస్కి వస్తున్నప్పుడు, బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఒక షాప్కి వెళ్తేనో, ఒక రెస్టారెంట్కి వెళ్తేనో ఇన్ని రకాల వేదనలకు గురవుతున్నారు చూడండి. మగపిల్లల చూపులు కానీ, ఏలలు కానీ, ఆ ఈవ్ టీజింగ్ కానీ, అశ్లీలమైన పదజాలం కానీ, అనుమతి లేకుండా తాకే ప్రయత్నం చేయడం కానీ రోజు మనకు అలవాటైంది. మీ సినిమాలు చూస్తే గొప్ప హీరో అంటే వాడు ఆడపిల్లని బాగా ఏడిపించేవాడు హీరో. మొదటి 2-3 ఏళ్ళని ఆడపిల్లని ఏడిపించడం, అది హీరోయిజం. ఈ చిన్న నేరాలను అడ్డుకట్ట అయిపోతే 10 నేరాలు పెరుగుతాయి. ఆడపిల్లని ఏదైనా చేయొచ్చు, మనం హడావిడి చేయొచ్చు, గొడవ చేయొచ్చు, తిట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎవడేమో అని చెప్పి అనుకుంటే ఇక్కడి నుంచి ఎస్కలేట్ అవుతుంది. అదే జరుగుతుంది సమాజంలో. దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగిన చట్టాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో అది జేపీ గారి పూర్తి విశ్లేషణ. అంటే
పరిపాలన వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు జరగాల్సినటువంటి అవసరం బాధ్యత రెండూ ఉన్నాయి. ఈ రోజు ఓవర్ నైట్లో దీనికి ఇది జరగాలి అనుకున్నటువంటి న్యాయ వ్యవస్థ కంటే కూడా పటిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థను బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా ఇన్సిడెంట్కి సంబంధించింది అయితే. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ చెప్పి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.